దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడును మేలులను సకలమైన ఉపకారములు చే దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడై ఉండి అన్ని విషయాలలో ప్రభు క్షేమం స్థిరపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన నూతనమైన రోజు, గత కాలం అంతా కాచి కాపాడి ఈ యొక్క ఆగస్టు నెల 5వ తారీఖు మంగళవారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు తన జనులైన వారికి ఇస్తున్న చక్కటి ఆశీర్వాదకరమైన వాక్కు. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్రముగాను ఘనతాస్వాదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచుందరు. ఆమేన్. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారమును గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజే సమస్త క్షేమను బట్టి సమస్తమైన మేలు బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో ఈ వాక్యము ద్వారా ప్రభు మనల్ని బలపరిచి హెచ్చరించి ఆశీర్వాదకరమైన వాగ్దానాలతో మనలను కూడా నింపును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటు ఒక వ్యక్తి ఎడల, దేవుని యొక్క ఏర్పాటు ఒక జాతి ఎడల, దేవుని యొక్క ఏర్పాటు ఒక జనాంగం ఎడల ఉన్నప్పుడు ఆ జాతిని, ఆ జనాంగమును, ఆ ప్రజలను దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఎన్నుకుంటారు. చెరలో ఉన్న వారికి దేవుడిస్తున్న గొప్ప భాగ్యము, చెరలో ఉన్న వారికి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన ఆ యొక్క వాక్కు ఏంటి? ఆ వాక్కు అని కనుక ఆలోచన చేస్తే, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందిరట. ఎంత అద్భుతం అండి! చెరలో ఉన్న వారి గురించి దేవుడు ఎందుకు ఆలోచించాలి? వారు అవిధేయతను బట్టే కదా చెరలోనికి వెళ్లారు. వారి అవిధేయతను బట్టే కదా ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా బబులోను దేశంలోనికి కొనిపోబడ్డారు. ఆ బబులోను దేశంలో ఉన్న వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి ఆ వాగ్దానము అంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తారు. ఎవరు ఈయన అని కనుక ఆలోచన చేస్తే 2వ వచనం మొదటి లైన్ చదవరా? 2వ వచనం చదువుదాం. 33వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలోనే 2వ వచనం మొదటి మాట. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచువలనని దాన్ని నిర్మించి యెహోవాను నామము వహించేవాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవాను నామం వహించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎంత వర్ణన అండి ఇది! నిజంగా మాట నెరవేర్చి యెహోవా అంటే ఎవరికి అంటే, చెరలో ఉన్న ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు 2వసారి అతనికి ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చిందంట. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు అంటే ఆ మాటది ఏంటంటే స్థిరపరచాలంట. దాన్ని నిర్మించింది ఎవరు? ఆ మాటనంటే దేవుడేట.
నిజంగా ఎంత అద్భుతం. స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవాను నామం వహించిన వాడే ఇలాగు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు నాకు మొరపెడతారో మొరపెట్టిన వెంటనే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇవ్వటమే కాకుండా గూఢమైన గ్రహింపలేని గొప్ప సంగతులు నేను తెలియజేస్తానంట. వారికి ఆయన చేసే ఉపకారాలు ఏంటంటే పైన కనుక మనం చూసినట్లయితే దానికి ఆరోగ్యం కలుగు చేస్తాడట. 6వ వచనంలో స్వస్థత మరలా రప్పించుచున్నానంటాడు, వారిని స్వస్థపరుచుచున్నానంటాడు, వారికి సత్య సమాధానంలో సమృద్ధిగా బయలుపరిచేదని అంటాడు. అంతేకాకుండా చెరలో నుండి ఆ యొక్క యూదా వారిని ఇశ్రాయేలుని 2 కుటుంబాలు నేను రప్పించుచున్నానని చెప్పేసి వారిని ఎలా ఎన్నుకుంటాడట. 9వ వచనంలోకి వచ్చేసరికి భూచనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, ఇశ్రాయేలు అనే పేరును వారికి ఎందుకు ఇచ్చాడు, యూదా జనాంగం అని ఎందుకు దేవుడు వారికి ఒక పేరు ఇచ్చాడు అంటే వారికి ఈ భూలోకంలో ఎంతమంది జనం ఉన్నారో ఆ జనము కంటే మించిన ఆ యొక్క వారిని ప్రత్యేకంగా నేను ఎన్నుకుంటానంటున్నాను. నిజమే కదా, దేవుడు ఎన్నుకుంటే అండి నిజంగా ఆయన ప్రేమను కనబరుస్తాడు. ఎలాంటి ప్రేమ మనకు తెలుసు కదా, ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది 31వ అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను అన్నాడండి, కృప చూపించుచున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్దామా, ఆమేన్, హల్లెలూయా. ఏమంటే చెరసాలలో ఉన్న వారి గురించి ఎందుకండి, చెరలో ఉన్న వారి గురించి దేవుడికి ఎందుకండి అంటే లేదు వారిని నేను ఒక ప్రత్యేకమైన వాగ్దానాలతో నింపుతున్నాను, వారిని ఒక ప్రత్యేకమైన వాక్కులతో నింపుతున్నాను, వారిని ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని ఎన్నుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నిజంగా భూజనులందరూ ఒకవైపు ఈ యొక్క యూదా వారిని ఇశ్రాయేలు వారిని వారు నాకు ఇష్టమైన పేరుగా మార్చేసుకుంటాడు. ఎందుకురా అంటే వారిని నేను ఎన్నుకున్నాను అంతే. వారి ఎడల నా ప్రణాళిక ఉంది, వారి ఎడల నా ఆలోచనలు ఉన్నాయి, వారి ఎడల నా ఉద్దేశాలు ఉన్నాయి, వారి ఎడల నా ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలో నేనేం చేస్తానో నెరవేర్చుకుంటాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఆశీర్వాదాలు కారణములైన దేవాతి దేవుని స్తుతిస్తున్న వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి శ్రద్ధగా విందాం ఈ మాటలు. ఎందుకని భూజనులందరి ఎదుట వారిని ప్రత్యేకంగా ఎన్నుకోవటానికి గల కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ఆ ప్రజల ద్వారా, ఆ దేవుని కార్యాలు ఆ ప్రజల ద్వారా వెల్లడిపరచడానికి ఆయన ఇష్టపడి ఆయన ఎన్నుకుని ఆ 2 కుటుంబాలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అందుకనే ఆ 3వ లైన్లో చూస్తే 3వ లైన్లో నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన అంటే సకలమైన ఉపకారాలట. ఎందుకని దేవుడు చేయాలి వారికి? ఆయన చెరలోకి పంపించేశాడు. అయ్యా మాకు ఎందుకులే, మేము హ్యాపీగా ఉండవలసిన వారు మమ్మల్ని చెరలోకి పంపించేశారు, మీ మాట వినందుకే కదా, ఇంకా మేము ఎందుకులేండి మనం చెరలోనే ఉంటాంలే అని చెప్పేసి వారేమో వినకుండిపోవాలా. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలను వారు చేతపట్టుకున్నారు, దేవుడు వారికి ఇచ్చిన మాటలను చేతపట్టుకున్నారు. 70 సంవత్సరాలు మీరు ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకోలేకపోతున్నారో వాటికి మించిన ఆశీర్వాదాలు నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నానని చెప్పేసి ఆ యొక్క దేవుడు యిర్మీయా ద్వారా ఒక వర్తమానం పంపిస్తున్నారు. ఒక వర్తమానం పంపించి వారికి చెప్తున్నది ఏంటో తెలుసా? 8వ వచనం చదువుదాం రా. 8వ వచనం, వారు నాకు విరోధంగా చేసిన పాప దోషమును నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. చూడండి అసలు ప్రభు చేసే ఆ సకల ఉపకారాలు చూడండి. మొదటి ఉపకారం ఏంటంటే పైనేమో స్వస్థపరుస్తుందని అంటాడు. అది నీ ప్రార్థన మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ఇక రెండోది ఏంటంటే స్వస్థపరుస్తా అంటాడు. 6వ వచనంలో సత్య సమాధానం సమృద్ధిగా ఇస్తానని బయలుపరుస్తా అంటాడు. 7వ వచనంలోకి వచ్చేసరికి 8వ వచనంలో వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? వారు నాకు విరోధముగా చేసిన పాప దోషమును నిలవకుండా వారిని పవిత్రపరుస్తుంది అంటాడు. ఇది దేవుడు చేసే ఉపకారాలు శ్రేష్టమైన ఉపకారం అండి. దేవుని ద్వారా ఒక పవిత్రత ఎవరు చేయలేనిది. మేలు ఎవరో ఒకరు చేస్తారులేండి, పోదులే, ఏదన్నా సరే ఏదన్నా ఉపకారాలు ఎవరో ఒకరు చేస్తారు. ఇదేంటి ఇలాంటి ఉపకారం ఎవరు చేయరండి, కేవలం ఎవరు చేస్తారో తెలుసా? ఆ సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన వల్ల మాత్రమే కలిగే గొప్ప కార్యం ఇది, గొప్ప కార్యం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదరు. దేవుని యొక్క క్షమాగుణం ఇక్కడ ఇశ్రాయేలీయుల కనబరుస్తున్నాడని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు చేసిన దోషములు, వారు చేసిన పాపములు నాకు ఏం పుట్టినాయి? కోపం రేపినాయి. కాబట్టి వారికి పాఠము నేర్పించాలని, వారికి బుద్ధి టైప్ చేయాలని, వారిని సరైన రీతిలో మార్గంలో పెట్టాలని వారిని ఎక్కడికి నడిపించాడంట? చెరలోనికి నడిపించాడ 70 సంవత్సరాలు.
ఆ చెరలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఉన్నాడా అంటే లేదు లేదు లేదు, పట్టించుకున్నాడు ఆయన. ఆ చెరలో ఉన్న వారికి ఉత్తరాలు కూడా పంపించాడు ఇర్మియా ద్వారా మాటలు తెలియజేశాడండి. అందుకని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ప్రేమను మనం వర్ణించలేం, ఆయన ప్రేమను మనం వివరించలేం, ఆయన ప్రేమను మనం కొనియాడాలి, అసలు తెలుసుకోలేం. ఆయన క్రియలు గొప్పవి. పశుప్రాయులు వాటిని గ్రహింపరట. పశుప్రాయులు. ఈరోజు దేవుని కార్యాల గురించి మనం ఎందుకు పొగుడుతున్నాం, దేవుని కార్యాల గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసిన కార్యాలు మన ఎడలో కూడా ప్రభు చేయగలడు కదా. ఆమేన్. మన ఎడలో కూడా ప్రభు జరిగించగలడు కదా అంటే ఖచ్చితంగా జరిగించగలడు. ఆయన మార్పు లేని దేవుడు అండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన ద్వారా జరిగే ప్రతి విధమైన కార్యం నిజంగా కదా ఎంత అద్భుతం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషం నిలువకుండా వారిని పవిత్రపరుచును. ఇలాంటి కార్యం నిజంగా దేవుడు చేయటం ఎంత గొప్ప భాగ్యం. అంటే వారు పరిశుద్ధాత్మతోనే, వారి పరిశుద్ధత కలిగి ఉండటం, ఆ పాపమని ఆ మకిలి నుంచి వారిని విడిపించబడటం. రెండోది, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమిస్తాడట. ఇది దేవుడు చేసే ఉపకారాలు. తర్వాత అసలు శ్రేష్టమైన ఉపకారం ఏంటి? మనం చదివింది 9వ వచనంలో, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను. ఎందుకని అంటే, ఈరోజు అందుకని క్రైస్తవులను ఒకవేళ ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఒప్పుకోవాల్సిన దశ, క్రైస్తవులు లేకపోతే ప్రేమ చూపించేవారు ఎవరండి? ఆమేన్. ఈ ప్రపంచంలో క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలో ఆ సర్వోన్నతుడైన దేవుని నమ్ముకున్న వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ రక్షకుడైన దేవుడిని నమ్ముకున్న వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ప్రత్యేకమైన పేరు ఉందండి. ఆ పేరును బట్టి దేవుడిని నామం నమ్ముకుంటే చాలండి, ఘనతను ప్రభు అనుగ్రహించే దేవుడు ఆయన. ఘనతకు కారణంగా ఆయన చేయగల దేవుడు అండి. అందుకనే ఆయన చేసిన ఉపకారములలో ఇంకా ఏం చేస్తాడంట? మధ్యలోంచి చదవరా 9వ అధ్యాయం 3వ లైన్, 9వ వచనం, క్షమించండి, 9వ వచనం 3వ లైన్లో, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమను బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు తెగులు అందుదురు. పైన చదవాలి. నేను వారికి చేయి సకల ఉపకారము గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగు చేయి సమస్త క్షేమమును బట్టి అంటే ఎంత అద్భుతం అండి. సమస్తమైన క్షేమం. నిజంగా ఇలాంటి క్షేమం ఎవరివ్వగలరు అంటే, ఇలాంటి క్షేమం ఎవరు కలగచేయరు, ఇలాంటి మేలులు ఎవరు కలగచేయరు. నిజంగా అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? పాడైపోయిందిలే ఈ దేశం, ఈ ప్రజలు పాడైపోయారు, ఈ కుటుంబాలు పాడైపోయినాయి, వీరి జీవితాలు పాడైపోయినాయి, ఇంకా 70 సంవత్సరాలు వచ్చారు, ఈ దేశంలో అయిపోయింది, ఇంకా వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు, ఇక్కడ వీరి గురించి పట్టించుకునే వాడే లేడు, ఇంకా అంతే వీళ్ళ జీవితాలు అంతే, వీళ్ళ బ్రతుకులు అంతే. వీళ్ళు ఎప్పుడు కూడా ఆ రోజట ఆ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పడి ఉన్నారట. ఇదిగో ఇక్కడ కూడా ఈ 70 సంవత్సరాలు పడి ఉన్నారు. వీళ్ళని ఎవరు విడిపించలేరు, వీళ్ళని ఎవరు తప్పించలేరు, వీళ్ళ బ్రతుకులు పాడైపోయినాయి అని ఒక తీర్మానం చేసేసి వారి గురించి మాట్లాడుకునే వారు ఎక్కువైపోయారు. కానీ దేవుడు వారి ఎడల ఎటువంటి సకలమైన ఉపకారాలు చేయగలుగుతున్నాడో తెలుసా అండి? 10వ వచనం నుంచి చదువుదాంరా. 10వ వచనం నుంచి, పాడైపోయిన దేనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి. చూడండి ఇక్కడ ఎంత చాలు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడు అనే స్వరము వినపడుతుందట. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఆ పట్టణం, ఏ పరిస్థితుల్లో మనుషుల చేత మాట్లాడుకునే పట్టణం, ఇది పాడైపోయింది, దీన్ని నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమార్ శబ్దము, పెండ్లి కుమార్ స్వరము, పెండ్లి కుమార్తె స్వరము వినబడుతుందట. ఎవరు మంచివాడు అంటారో తెలుసా? యెహోవా మంచివాడు.
మంచివాడు. ఎవరి కృప గురించి కొనియాడతారో తెలుసా? ఆయన కృప నిరంతరము ఉండును అని చెప్పేసి కొనియాడతారట. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని చెప్తారట. ఈరోజు ఇవదే కాదు, అలాంటి ఉపకారాలు. ఈరోజు నీ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. నిన్ను ప్రేమించే సర్వశక్తి మంతుడు ఒక ఆయన ఉన్నారు. నిన్ను ప్రేమించి నీ నామాన్ని గణపరిచి నీ ఎడలో ఒక సకలమైన ఉపకారాలు చేయటానికి ఆసక్తి కలిగిన ప్రభు ఒక ఆయన ఉన్నారండి. ఆమేన్. మనుషులు ఎవ్వరు చేయలేని కార్యాలు ప్రభు ఒక్కరే చేయగలరండి. హల్లెలూయా. ఏంటంటే మనుషులు ఎవ్వరూ చేయలేని కార్యాలు, మనుషులు ఎవరు జరిగించని కార్యాలు ఆ ప్రభు ఒక్కరే జరిగించగలడు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రభువు, ఆ దయాళుడు, ఆ రాజు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, ఆ ప్రేమమయుడు, ఆ యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభువు తన యొక్క ప్రేమను తన ప్రజల కనబరచకుండా ఉండలేడండి. సకలమైన ఉపకారాలు ఎందుకు చేయిస్తున్నాడండి? ఏ విషయంలో చేస్తున్నాడు నువ్వు? ఆయనకేదో పూజలు చేసేస్తామని, ఆయన ఏదో ఆరాధించేస్తామని కాదు. ఆయన యొక్క కార్యాలను నువ్వు రుచి చూడాలి. నీ ద్వారా జరిగించే ప్రతి విధమైన కార్యాలను బట్టి ఇతరుల రాజ్యాల వారు ఆ దేవాతి దేవుడిని తెలుసుకోవాలి. అందుకని దేవుడు నీ ఎడల నా ఎడల అలాంటి సకలమైన ఉపకారాలు చేస్తాడు. ఆ రోజు 70 సంవత్సరాలు బబులోనులో ఉన్న వారికి ఎలా చేశాడు అంటే నిజంగా అక్కడ మార్పు చెందిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. నిజంగా దానియేలు కనుక ఆ శ్రమ, షడ్రకు మెషకు కనుక ఆ శ్రమలో వాళ్ళు వెళ్ళకపోతే నిజంగా దేవుడి గురించి తెలుసుకునేవారు. రాజు మారిపోయాడు. అక్కడ రాజు మారిపోయి మొత్తం భూజనులందరికీ కూడా ఒక లేఖ రాసేస్తాడు. ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడని, దానియేలు సేవించిన దేవుడే నిజమైన దేవుడని నిజంగా సకల రాష్ట్రములకును, సకల జనులకును, సకల ప్రభుత్వాలకు రాసేస్తాడు ఆయన లేఖ. ఈ ఉదయకాలంలో ఎందుకండి దేవుడు వారి మన ఎళ్ళ లేకపోతే దేవుని నమ్ముకున్న వారి ఎళ్ళ దేవుడు ఎంత కార్యాలు చేయాలా? ప్రభుత్వాలను కదిలిస్తాడు, ఆయన రాజులను కదిలిస్తాడు, అధికారులను కదిలిస్తాడు ఖచ్చితంగా. ప్రభునందు ప్రియులారా గమనించాలి. మరి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా కదిలించలేకపోతున్నామంటే ఎందుకు కదిలించలేకపోతున్నాం? కాబట్టి మనలో ప్రార్థనలో కూడా స్వార్థం వచ్చేసింది. అందుకని మనం చేసే ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా ఆమెన్. ఎవరు నేర్పిన ప్రార్థన అండి? మనం చెప్పిన ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన కావాలి. ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆలోచన ఇచ్చి నడిపించే ప్రార్థన. ఎవరికి ఏం ప్రార్థన చేయాలి, ఎవరన్నా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడైనా వెళ్తాను ఎక్కడికన్నా గృహదర్శనాలు చేసినప్పుడు కొంచెం డబ్బుండి మంచిగా వాళ్ళు స్థిరపరచబడ్డ దేవుడిని ఇంకా ఆశీర్వదిస్తాడండి. ఎందుకు వాళ్ళకి ఆశీర్వాదం? వాళ్ళకి అవసరం ఏంటి అసలు? వాళ్ళకి ఉన్న సమస్యల్లో వాళ్ళకి ఏమాత్రం పిల్లల విషయంలో సమస్యలా, లేకపోతే శోధించబడుతున్నారా? ప్రభువా నాకు బయలుపరిచిన దాన్ని బట్టి అక్కడ వారు ఏం పొందుకుంటారో తెలుసా? నెమ్మది పొందుకుంటారు, అక్కడ వారు మేలు పొందుకుంటారు, అక్కడ వారు విడుదల పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలంలో ప్రభునందు ప్రియులారా గమనించాలి. దేవుడు ఎందుకని ఆలోచన కలిగినాడు చెరలో ఉన్న వారి గురించి అంటే వారిని ఏదైనా సరే భూజనులందరూ ఎంతో ప్రత్యేకమైన జనాంగా, ప్రత్యేకమైన జాతిగా వారిని ఎందుకు చేయాలి? అందుకని కదా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, అక్కడ చూడాలి, ఆయన కార్యాలు చూడాలని గొప్పగా చెప్పుకుంటాం గల కారణం ఏంటండి? ఆయన తన ప్రజలైన వారిని ఎందుకున్న విధానం అండి. తన ప్రజలైన వారిని ఆ దేశంకి వెళ్ళటానికి, ఒక పని మనిషిగా వెళ్ళటానికి ఈరోజు ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనుషులే అక్కడ ఆశీర్వదించబడతారని అంటే ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి ఎలాగుంటుందండి? దయచేసి గమనించాలి. అందుకనే భూజాలు అందరి ఎదుట ఆయన ఒక ప్రత్యేకం. ఈరోజు ఈ వాగ్దానం నీకెందుకు? ఈరోజు ఈ వాగ్దానం కానీ ఈ వాక్యం కానీ మనం ఎందుకు ధ్యానించాలి అంటే ఆ వారిని ఆశీర్వదించిన దేవుడు, వారి ఎడల సకలమైన ఉపకారాలు చేసిన దేవుడు. ప్రతి విధమైన ఉపకారాలు, సకలమైన ఉపకారాలు మన ఎడలో కూడా ఆయన ఏం చేయగలడా? చేయలేడండి. చెప్పాలన్నమాట. చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? వీడు పాడైపోయాడు, వీడి కుటుంబం పాడైపోయింది, వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళ గురించి ఎవరు లేదంటే దేవుడు పట్టించుకుంటాం మొదలు పెడితే అననుకూల పరిస్థితులలో అనుకూలత దయచేసి నీకు మేలుకరమైన పరిస్థితి ఆయన నడిపించగల సమర్థుడు. అలాంటి సమర్థుడు అననుకూల పరిస్థితులలో ఎవరు ఏమనుకుంటే నీకెందుకు? ఎవరు నీ గురించి ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడితే నీకెందుకండి? కేవలం నీకెందుకు? నీకు అనవసరం కదా. దేవుడు నీ ఎడల ఏం చేయటానికి ఇష్టపడినా, దేవుడు నీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే కాదు. ఆయన నెరవేర్చని దేవుడు కాదు కదా. 29వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. అద్భుతమైన మాట. ఏమంటాడు దాకా? మీ ఎడల నేను సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాను కానీ ఏ ఉద్దేశాలు కలిగి ఉండలేదండి? హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉండలేదు.
ఏంటయ్యా సమాధానకరమైన ఉద్దేశాలు అని కనుక ఆలోచన చేస్తే ఇదే ఉద్దేశం. 9వ వచనం, భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందరు. ఎస్, ఈరోజు మనల్ని అలాగ ఉంచాలండి. మనం అలా ఉండాలి. ఘనత పెంచాలంటే దేవుడే, నీ గౌరవాన్ని పెంచాలంటే దేవుడే. నీ ఉద్యోగాన్ని బట్టి గౌరవం పెరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఎందుకని ఉద్యోగం చేస్తూ ఏదైనా తప్పుడు పనులు చేస్తే ఉన్న గౌరవం అంత ఏమవుతుందండి? చెప్పాలి, ఉన్న గౌరవం అంత ఏమవుతుంది? మన ప్రవర్తన బట్టే కదా పోగొట్టుకుంటాం. మన ప్రవర్తన బట్టే కదా ఉద్యోగం బట్టి, అబ్బాయి వీడికి ఉద్యోగం ఉంది అలాగని గమపరిచే రోజులు అంటే అస్సలు కానీ కాదు. ఎవడు నీ ఉద్యోగం ఎంత ఉంటే నాకెందుకు, నీ జీతం ఎంత అయితే నాకెందుకు, 2 లక్షల 3 లక్షల నాకెందుకు, నీ ప్రవర్తన బాగోలేదు, నీ బుద్ధి బాగోలేదు, నీ యొక్క విధి విధానాలు బాగోలేదు, ఫినిష్. ఉద్యోగాన్ని బట్టి ఘనత రాదు. లేదా నాకు ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయి, అంతస్తులు ఆస్తులు ఉంటే ఘనత వస్తుందంటే దానికి రాదు. ఎంత ఆస్తులున్నా నువ్వు విధేయత లేకపోతే ఎవరు ఈరోజు హర్షించరు. ఎవరు లెక్క చేస్తున్నారంటే ఎవరు లెక్క చేయట్లేదు ఈరోజు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళ, ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళ, ప్రభుని సేవిస్తున్న వాళ్ళ, ఇవదే కాలశంలో ఈ మాటలు వింటున్నావా? ఏ ఇశ్రాయేళ్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు ఇవదే కాలశంలో నీ ఎడల నా ఎడల ఎందుకు కలిగి ఉండడు ఆయన అంటే ఖచ్చితంగా కలిగి ఉంటాడు. హానికరమైన ఉద్దేశాలు కావాలి. రాబోయే కాలం ముందు నిరీక్షణ కలిగినట్లుగా ఆయన కలిగిన సమాధానకరమైన ఉద్దేశాలే నీ ఎందుకు కలిగి ఉండలే? సకలమైన ఉపకారాలు, సమస్తమైన మేలులు చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు వారట ఆ మేలులను బట్టి వారు దిగులు నందు. ఎందుకు దిగులు అందాలండి? ఎందుకు దిగులు పడాలి వారు అంటే, అయ్యో ఇలాంటి దేవుడినా మనం, ఇలాంటి దేవుడి మార్గంలోనే మేము నడుచుకోమని చెప్పాం, ఇలాంటి దేవుడి మార్గంలోనే మేము నడవం, మీ మాట వినమని చెప్పాం, ఇలాంటి దేవుడి మార్గంలోనా మేము నడవమని చెప్పేసి ఆయన చేతిని విడిచిపెట్టేశాము. అయినప్పటికీ నీ దేవుడు సమస్తమైన ఉపకారాలు, సకలమైన మేలులు చేస్తానంటున్నాడే. అయ్యో అయ్యో అని చెప్పేసి వారు దిగులు నొందుతారట. ఈరోజు నేను అంటాను, ఘోర పాపులమైన మన ఎడల దేవుడు తన ఉద్దేశం ప్రణాళిక కలిగినప్పుడు నిజంగా మనం వణికొచ్చేస్తాడు. దేవా నా ఎడల నీకున్న ఈ తలంపులు ఇంత విస్తారములు ఎందుకున్నాయ్యా? అయ్యా నా ఎడల నీకు ఒక గొప్ప ప్రణాళిక ఉందా ప్రభా? నిజమే, ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు ఆతురపడతాడు. అయ్యో ఇవి త్వరగా వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చాలని ఇదిగో దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. నిజంగా నెరవేర్చగలడు కూడా. నీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణము చేయగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. నీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణము చేయగలడు. నీ ఆనందాన్ని దేవుడు పరిపూర్ణము చేయగలడు. నీకున్న దుఃఖ విచారములను దేవుడు కొట్టివేసి నీకు ఒక ప్రత్యేకమైన ఘనతకు కారణంగా ఆయన చేస్తాడు. ఎవరి ఎదుట అంటే భూజనులందరి ఎదుట. కావాలా ఈ వాగ్దానం కావాలా? అయ్యో ఆ రోజు ఇశ్రాయేలీయుల కట దేవుడు ఆ ఘనతకు కారణంగా చేశాడంటండి, స్తోత్ర కారణముగా చేశాడంట. మనుషులను మనల్ని కూడా చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవునిలో మార్పు లేదు, దేవుని కార్యాలలో కూడా ఏం లేదండి, మార్పు లేదు. దేవునిలో మార్పు లేదు, దేవుని కార్యాలలో కూడా మార్పు లేదు. ఆయన అందరి ఎడల ఏం చేయగలడో తెలుసా? గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, అలాగే అసలు ఊహించని మేలులు, ఊహించని కార్యాలు ఆయన నీ ఎడల నా ఎడల జరిగిస్తున్నప్పుడు నువ్వు ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ప్రభునందు చెరసాలలో ఉన్న వారికి దేవుని ఒక ప్రవక్త ద్వారా వర్తమానం పంపిస్తాడు దేవుడు. మాట నెరవేర్చి యెహోవా, ఆయన మాట తప్పే దేవుడికి కాదండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానం నెరవేర్చడంలో కూడా ఆయన ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకండి, ఎవరు ఎలాంటి తీర్పులు తీరిస్తే మనకెందుకండి? ఇవదే కాలంలో మనము దేవుని యందు విశ్వాసం ఇచ్చి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన మేలు పొందుకుంటూ, సమస్తమైన ఉపకారాలు, సమస్తమైన మేలులు అనుభవిస్తూ నిజంగా ప్రభుని స్తుతించే వారంగా, ప్రభుని గణపరిచే వారం ఉండాలి. ఎలాగంట? వారు కూడా అంటారట, ఏమనంటారట? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించడని. ఈరోజు అదే మాట మనం ఎందుకు చెప్పలేం? మన దైనందిన జీవితంలో మనము ప్రభుకి స్థానం ఇవ్వాలి. దైనందిన జీవితంలో ప్రభు ఈరోజు ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి నన్ను నడిపేస్తున్నాడంటే ఆ ప్రభుకి మనం ఏం చేయాలో కాస్త స్థానం ఇవ్వాలి. ఆ ప్రభుకి స్థానం ఇవ్వాలి. ఆ ప్రభుని మనం గణపరిచే వారంగా ఉండాలి. ఆ ప్రభుని గొప్ప చేసే వారంగా ఉండాలి. యొక్క ఉదయకాల దయచేసి ప్రభునందు ప్రియులారా 3వ అధ్యాయం 17వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదారా. 3వ అధ్యాయం 17వ వచనం. ఆ కాలమున
ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు. ఎందుకని చాలా ఎందుకని అంటే వారి ఎడల దేవుడు చేసిన కార్యములు ఆ భూజనులందరూ ఎదుట వారి గురించి వారు ఎలాగొస్తారట చదువుతాం మాట మళ్ళా చదువుతాం. యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక వారి మనసులు ఎలా మార్చేశాడు తెలుసా అండి? వారి మనసును మార్చేశాడు, వారి యొక్క మూర్ఖత్వాన్ని మార్చేశాడు దేవుడు. వారట మనసులో నుంచి కొనక ఏం చేశారట, యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులు కలిసి ఉత్తర దేశముల నుండి ప్రయాణమై మీ పితరులు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. ఎంత అద్భుతమైనది! దేవుడు రప్పించే దేవుడు అండి. పడిన చోట్లోనే ఉంచాడు, పంపించిన చోట్లోనే ఉంచాడు. ఆయన తిరిగి రప్పించే దేవుడు. ప్రభునందు ప్రియులు, అలాంటి దేవాతి దేవునికి మన స్తుతి యాగం రప్పించే వారంగా, అలాంటి దేవాతి దేవుని పొగిడే వారంగా ఉండాలి. నిజమే కదా? నిన్ను దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటి? రాత్రే కదా మనం పాడాం పాట, అంతగా నన్ను ప్రేమించుతావో. ఏ పాట మరి? ఎందుకో నన్ను ఎంతగా ప్రేమించేది. ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఇంతగా ప్రేమించిన దేవుడు. ఈరోజు నేను అంటే అర్హతకు మించి మనం ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. మన అర్హతలు లేవు, అయినప్పటికీ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామండి. ఈరోజు మనం అనుభవించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, మనం ఉపయోగించే సౌకర్యాలు కానీ, మనం అనుభవించే వాహనాలు కానీ, మనం ఖర్చు పెడుతున్న డబ్బులు కానీ, ఇవన్నీ కేవలం దేన్ని బట్టి అంటే దేన్ని బట్టి? నీ క్రియలను బట్టా? కాదే. కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి. మన అర్హతలకు మించి మనం అనుభవిస్తున్న సౌకర్యాలు, మన అర్హతకు మించి ఖర్చు పెడుతున్నాం మన డబ్బులు, మన అర్హతకు మించి ఆలోచనలు చేస్తున్నాం. నిజంగా దేవాతి దేవుడు నీ అలా ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? తన కార్యము చేత తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మూలపాఠం చదివి నేను ముగిస్తాను. 33వ అధ్యాయం 9వ వచనం. భూజనులందరి ఎదుట వారు ఎవరు? చెరలో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, పాపముతో ఉన్నవారు, వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందిరు అంటున్నారు. అలాంటి ఆ ఘనతకు కారణంగా దేవుడు నిన్ను చేయాలని, నీడలు కూడా సకలమైన ఉపకారాలు సమస్తమైన మేలులు ప్రభు నీడలు చేయాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ, ఆ రోజు చెరలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను ఏ చెరలో ఉన్నావో, ఏ శోధన ఉన్నావో, ఏ దిగులు చేత, ఏ విచారం చేత నువ్వు ఉన్నావో నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఎడల కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి నిన్ను ఆ సమస్యల నుంచి బయటికి రప్పించాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన ద్వారా పొందుకున్న మేలు బట్టి ఉపకారం బట్టి ఆయనకి స్తుతి యాగం అర్పించే బిడ్డలుగా ప్రభు ఎల్లప్పుడూ కూడా చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏమైందండి? నిజంగా ఏ ఘనత లేని మనలను దేవుడు ఘనత కలిగిన వారిగా చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు ఈరోజు నువ్వైనా నేనైనా ఏ చెరలో ఉన్నా ఆ చెరలోంచి దేవుడు రప్పించడమే కాకుండా ఆయన చేయ సమస్తమైన ఉపకారాలు, సమస్తమైన మేలులు నేడల మీరు ప్రభు జరిగించును గాక. ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన నామం బట్టి నీకు వందనాలు. గనుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల ప్రభా నీ ప్రియబిడ్డలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నా. ఎంతో ప్రభా ఆసక్తి కలిగి ప్రభా అయా నాయన నీ
మాటలు విన్నారు. విన్న మాటల ద్వారా ప్రభా వారిని జీవింపజేసి సహాయం చేయండి అయా. నువ్వు చేసే సమస్తమైన మేలులు, సమస్తమైన ఉపకారాలు అయా దాన్ని బట్టి ఎల్లప్పుడూ మేము స్తుతించే బిడ్డలుగా, నీ కృపను గురించి కొనియాడే బిడ్డలుగా ఈ బిడ్డలందరి నుంచి నడిపించి సహాయం దయచేమే దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం, కృపా, కాపుదల, క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును అందుదిన కార్యక్రమాలకు తోడయండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం స్థిరపజేసి మనం బలపరచును గాక. విశ్వాసుల, భక్తుల, పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రిజండ్లరా దేవుని బహు పరిచయాల తరఫున అందించబడిన యొక్క వర్తమానాలు, ఆడియో వర్తమానం మీకు అంతగానో ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యం మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థించేటకు ఇష్టపడుతున్నాం. ప్రభు సన్నిధి ఎల్లప్పుడు కూడా తోడండి నడిపించింది గాక. అందుదిన మేలుతో ప్రభు తనకు సహాయ సహకారం మెండుగా దయచేయండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.